సింగరేణి సంస్థ 2024-25 సంవత్సరంలో సాధించిన లాభాలను వెంటనే ప్రకటించి కార్మికులకు 35% వాటాను ప్రకటించాలని టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసు రామూర్తి డిమాండ్ చేశారు. గోదావరిఖనిలోని టీబీజీకేఎస్ కేంద్ర కార్యాలయంలో ఆదివారం జరిగిన టీబీజీకేఎస్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బొగ్గు బ్లాకుల వేలం పాట లేకుండా సింగరేణి సంస్థకే బొగ్గు బ్లాక్లను కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 28న టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జ్ల నిరసన చేపట్టి హెచ్ఓడీలకు వినతి పత్రాలు ఇవ్వనున్నామని 29న అన్ని ఏరియాల జీఎంలకు వినతి పత్రాలు సమర్పించడం జరుగుతుందని తెలిపారు. కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో గుర్తింపు ప్రాతినిధ్య సంఘాల పూర్తిగా విఫలం అయ్యాయని ఆరోపించారు. అందుకే టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో దశల వారీగా పోరాటాలకు శ్రీకారం చుట్టామని వెల్లడించారు. అలాగే సింగరేణి సంస్థకు ప్రభుత్వం బకాయి పడిన 42 కోట్ల రూపాయలను వెంటనే ప్రభుత్వం సింగరేణి సంస్థకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 2న సాయంత్రం 3:30 గంటలకు కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముందు ధర్నా చేపట్టడం జరుగుతుందని తెలిపారు. వాస్తవ లాభాలపై 35% వాటాను ప్రకటించాలని, కార్మికులకు ఆదాయ పన్నును రద్దు చేయాలని, అల్వెన్స్లపై ఆదాయ పన్నును యాజమాన్యమే చెల్లించాలని, అనారోగ్య సమస్యలతో మెడికల్ బోర్డుకి వెళ్లే కార్మికులందరినీ అన్ఫిట్ చేయాలని, 24 నెలల్లో సర్వీస్ కాల పరిమితిని 36 నెలలకు పెంచాలని, జూలై నెలలో ఫిట్ ఫర్ సేమ్ జాబ్ పంపిణీ 50 మంది ఉద్యోగులను తిరిగి మెడికల్ బోర్డుకు పిలిచి వారందరినీ అన్ఫిట్ చేయాలని, వేలం పాటతో సంబంధం లేకుండా సింగరేణికి నూతన బొగ్గు గనులు కేటాయించాలని, సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం నుండి రావాల్సిన 42,000 కోట్ల రూపాయల బకాయిలు వెంటనే చెల్లించాలని, కొత్త ట్రాన్స్ఫర్ పాలసీని రద్దు చేయాలని, ట్రాన్స్ఫర్ పాలసీ పారదర్శకంగా ఉండేలా చూడాలని తదితర డిమాండ్లపై పోరాటాలు నిర్వహించడం జరుగుతుందని వెల్లడించారు. సింగరేణి ఉద్యోగులందరికీ కూడా ఎప్పుడో ఇవ్వవలసినటువంటి లాభాల వాటాను, కనీసం లాభం ఎంత వచ్చిందని ఈ కంప్యూటరీకరణ కాలంలో కూడా, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందిన కాలంలో కూడా ఇంత ఆలస్యం చేయడం అనేది అత్యంత దౌర్భాగ్యమైన స్థితి. తక్షణమే సింగరేణి సంస్థ 2024-25 సంవత్సరంలో సాధించిన లాభాలు ఎంత, నికర లాభం ఎంతున్నది, దాని మీద కార్మికులకు కనీసంగా 35%కి తగ్గకుండా వాటా ఇవ్వాలని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం డిమాండ్ చేస్తా ఉన్నది. ఇవాళ సంస్థలో పేరుకపోయినటువంటి సమస్యలపైన గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు యాజమాన్యాన్ని లేదా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో ఘోరంగా విఫలమైనాయి. అందుకనే ఇవాళ తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ప్రధాన ప్రతిపక్షంగా ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రానికి ఉపాధి కల్పించేటువంటి సింగరేణి సంస్థను కాపాడుకోవాలనేటువంటి లక్ష్యంతో ఇవాళ దీర్ఘకాలిక పోరాటాలకు సమాయత్తమైంది. అందులో భాగంగానే ఇవాళ రేపు సింగరేణి వ్యాప్తంగా నల్ల బ్యాడ్జీలతోని ఈ సింగరేణి గుర్తించినటువంటి బొగ్గు బ్లాకులను సింగరేణికే కేటాయించాలని, వేలం లాంటి ఎలాంటి ప్రక్రియ లేకుండా సింగరేణి సంస్థకే బొగ్గు బ్లాకులు ఇవ్వాలని ఇవాళ బొగ్గు గనుల పైన నల్ల బ్యాడ్జీలు ధరించి రేపు నిరసన తెలియజేస్తా ఉన్నాం. అట్లా దశల వారీగా అనేక పోరాటాలు ఇవాళ జీఎం కార్యాలయాల వల్ల జీఎంను కలిసి ఆయనకు వినతి పత్రాలు ఇవ్వటం, కార్పొరేట్ కార్యాలయం ఎదుట సెప్టెంబర్ 2న పెద్ద ఎత్తున సింగరేణి కార్మికులందరినీ తరలించి అక్కడ ధర్నా చేయటం, యాజమాన్యాన్ని నిలదీయటం. ఇవాళ మెడికల్ బోర్డు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్ననాడు ఇవాళ అన్ని జాతీయ కార్మిక సంఘాలు ఇవాళ గురు శిష్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గురువు, తెలంగాణకు శిష్యుడు, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పార్టీలే ఆనాడు డిపెండెంట్ ఉద్యోగాన్ని పోగొట్టినాయి. కేసీఆర్ గారు చిత్తశుద్ధితోని తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో సింగరేణి కార్మికుల పాత్రను గమనించి ఈ తెలంగాణకు ఉపాధి కల్పించేది సింగరేణి పరిశ్రమను నమ్మి ఇవాళ కొత్తగా కారుణ్య నియామకాలు ఇవ్వడం ద్వారా 19,000 మందికి ఇవాళ కారుణ్య నియామకాల ద్వారా సింగరేణిలో ఉద్యోగాలు వచ్చినాయి. అటువంటి వాటిని రద్దు చేయడానికి ఈ గడిచిన 2 ఏళ్ల కాలంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మెడికల్ బోర్డు నిర్వహణను తగ్గించి వేసింది. గడిచిన 8 నెలల కాలంలో కేవలం 2 బోర్డులే పెట్టింది. ఆ రెండిట్లలో కూడా అతి తక్కువ మందిని అన్ఫిట్ చేశారు. ఇవాళ 100% మంది కార్మికులని బోర్డుకు వెళ్లిన వాళ్ళందరూ అన్ఫిట్ చేస్తారని హామీ ఇచ్చి కనీసం 50% కూడా చేయలేదు. నిన్నగాక మొన్న 55 మందిని హయ్యర్ సెంటర్కి రిఫర్ అయినటువంటి కార్మికులని వాళ్ళను వైద్య పరీక్షలకు పిలిచి కేవలం 5గురు మాత్రమే అన్ఫిట్ చేయడం అంటే రాబోయే కాలంలో ఈ మెడికల్ కారుణ్య నియామకాలు రద్దు చేసేటువంటి కుట్రకి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ తెరలేపుతుంది. దానికి వ్యతిరేకంగా కలిసి వచ్చేటువంటి కార్మిక సంఘాలందరినీ కలుపుకొని రేపు ఉద్యమం చేయబోతా ఉన్నాం. దానిలో అందరూ కలిసి రావాలని కోరుతా ఉన్నాం. ఇవాళ మేము దిగిపోయినాడు కేవలం 26,000 కోట్ల రూపాయల బకాయిలుంటే ఈ 20 నెలల కాలంలో 42,000 కోట్ల రూపాయలు సింగరేణికి కేటాయించాలని లిఖితపూర్వకంగా మొన్న లోకసభలో స్పష్టం చేసింది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే, ఈ సంస్థను రక్షించాలని ఉంటే, గోల్ బెల్ట్ ఎమ్మెల్యేలంతా
ముఖ్యమంత్రిని కలిసి తక్షణమే సింగరేణికి రావాల్సిన 42,000 కోట్ల రూపాయలు ఇప్పించాలని ఈ సందర్భంగా టీబీజీకే డిమాండ్ చేస్తా ఉన్నది. ఇవాళ సింగరేణి కార్మికులు తమ ప్రాణాలని పణంగా పెట్టి ఇవాళ బొగ్గు ఉత్పత్తి సాధిస్తా ఉన్నారు. దేశ అభివృద్ధిలో చాలా కీలక పాత్రను పోషిస్తా ఉన్నారు. కానీ కార్మికుడు హాస్పిటల్కి పోతే కనీసం బీపీ గోళీ, షుగర్ గోళీ కూడా లేదు. ఇవాళ రెఫరల్ ఇవ్వమంటే రెఫరల్ ఇవ్వట్లే. మెరుగైనటువంటి వైద్య సౌకర్యాలు ఉన్నటువంటి అధునాతన సౌకర్యాలు కార్పొరేట్ హాస్పిటల్లో మనకు వైద్యం దొరకలేదు. వాళ్ళ అవయలేనటువంటి హాస్పిటల్ గోదావరిఖన్లో లేదా బెల్లంపల్లిలో కూడా అధ్వానం, ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ కంటే అధ్వానమైన హాస్పిటల్లే హైదరాబాద్ లో పెద్ద పెద్ద పేర్లు పెట్టింది తప్ప ఆడ డాక్టర్లు లేరు, వైద్య సదుపాయాలు లేవు. అందుకనే కార్మికులకు అందరికీ కూడా మెడికల్ కార్డు ఇవ్వాలి. ఏ కార్పొరేట్ ఆసుపత్రికి పోయినా కూడా అక్కడ వైద్యం అందేటట్టుగా చేయాలని వాళ్ళ టీబీజీకే డిమాండ్ చేస్తా ఉన్నారు. ఈ సమావేశంలో టీబీజీకే సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నూనె కొమరయ్య, అధికార ప్రతినిధి పర్లపల్లి రవి, అర్జీవన్ ఉపాధ్యక్షులు వడ్డేపల్లి శంకర్, చెల్పూరి సతీష్, పొలాడి శ్రీనివాసరావు, దూటా శేషగిరి, బ్రాంచ్ నాయకులు కొండ్ర అంజయ్య, కలద్దర్ రెడ్డి, మాసాడి సాయి చరణ్, పిట్ సెక్రటరీలు చెనగామ మల్లేష్, అడ్డగట్ల గోపి, పులిపాక శంకర్, అప్సర మురళి, రామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.